దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో కూడా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞానం చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 13వ వచనంలో, తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మన దేవుని వెంబడింపక వెనుదీయుటయు బాధాకరమైన మాటలు అన్న మాట మనకు కనబడతా ఉంది. ఈరోజు ప్రియ క్రైస్తవ జనాంగమా, చాలామంది దేవుని మీద తిరుగుబాటు ఎలా చేస్తున్నారు అని అంటే అవిశ్వాసము ద్వారా చేస్తూ ఉన్నారు. దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా లోకానుసారమైన క్రియల మీద నమ్మకం పెట్టుకుని దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు మీ మీద ఉన్నతమైన ప్రేమను, దేవుడు మీ మీద ఉన్నతమైన కృపను చూపిస్తుంటే మనము దేవునికి అవిధేయులుగా బ్రతుకుతా ఉన్నాం. అదే మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నారు అని దేవుడు ఆకాశముతోనూ భూమితోనూ చెప్పడం మనం చూస్తాం. అంటే చాలా ఇష్టముగా దేవుడు మనిషిని చేసుకున్నాడు. సృష్టిని అంతటినీ ఆయన నోటి మాట ద్వారా చేస్తే ఒక మనిషిని ఆయన తన యొక్క స్వహస్తాలతో చేసుకున్నాడు. దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తులు ఎవరు అనంటే ప్రపంచంలో మనమే. దేవుని చేత అతిగా ప్రేమించబడుతున్నవాడు మానవుడు. కాబట్టి దేవుడు తన యొక్క తుది శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం ఆయన ప్రేమతో పోరాడడం మనకి కనబడుతూ ఉంటుంది బిడ్డలారా. కాబట్టి దేవుడు నీవు భక్తిలో తొలగిపోవటం ద్వారా, నీవు విశ్వాసంలో వెనకబడుట ద్వారా, నీవు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకపోవడం ద్వారా, దేవుడు కార్యము చేస్తాడు అని నమ్మకపోవడం ద్వారా దేవుడు ఆకాశముతోనూ భూమితోనూ చెప్పడం మనం చూస్తాం. కాబట్టి బిడ్డలారా, అందరికంటే మనము దేవునికి ప్రియమైన బిడ్డలం. కాబట్టి మనం దేవుని మీద అవిశ్వాసంతో, నమ్మకం లేకుండా, అపనమ్మకంతో దేవుని మీద తిరుగుబాటు మనం చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏ స్థితికైనా చాలిన దేవుడు, ఆయన సరిపోయిన వాడు. ఎలాంటి స్థితిలోనైనా మన జీవితాలను బాగుపరచగలిగిన దేవుడు. కాబట్టి మనం అతిక్రమము చేయకూడదు. దేవుని దగ్గర పాపములు మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క పాదాలు పరిపూర్ణంగా పట్టుకోవాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని పాదాలు పట్టుకుంటామో దేవుడు ఒక ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించడానికి సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంది, చూడండి. దీన్ని జ్ఞాపకము చేసుకునే ధైర్యముగా ఉండుడి, అతిక్రమము చేయువార్లారా దీనిని ఆలోచించండి అని దేవుడు మాట్లాడతాడు. ఎవరు అతిక్రమములు చేస్తున్నారు అనంటే మనము దేవునిని విడనాడి అతిక్రమం చేస్తూ ఉన్నాం. దేవుడు పాపానికి దూరంగా ఉన్నామంటే ఈరోజు పాపములో మనం కలిసిపోయి, లోకంలో కలిసిపోయి దేవునికి మనము దూరమైపోయే విషయం మనకు కనబడతా ఉంది బిడ్డ. మన జీవితాలు మనము దేవుని ఎదుట పెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. ఏమండి, తిరుగుబాటు దేవుని మీద మనం చేయకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రెండవది, దేవుని యొక్క వాక్యములో నుండి మనము తొలగిపోకూడదు. చూడండి, ఆ మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మాట కనబడుతుంది కదా. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అన్నమాట కనబడుతుంది కదా. దేవుడు అక్కడ మనల్ని శపిస్తూ ఉంటాడు. ఎందుకు మీకు శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడంటే మనము దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోయాం, దౌర్జన్యం చేస్తూ ఉన్నాం. చాలామంది కార్యం జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు, ఎందుకు చేయుడు దేవుడు అని దెబ్బలాడతారు. నేను అంటాను, ప్రార్థన అనేది మనము దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో చేయాలి. అప్పుడే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా, యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసిరి, మీరు దోచుకునిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. 15వ వచనంలో, నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు అన్నమాట మనకు కనబడుతుంది కదా. కాబట్టి
యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చున్నాడట. మీరే ద్రాక్ష తోటలను తినేశారు, మీరే దోచుకున్నారు, దోచుకున్న సొమ్ము మీ ఇండ్లలో ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ. ఏమండి, ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నానంటే, మనము దేవునికి దగ్గరగా అవ్వవలసిన సమయాలు ఉన్నాయి. మనము దేవుని యొక్క స్థితిలో నుండి తొలగిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, ఎవరు ఆ ద్రాక్ష తోట అని అంటే బిడ్డలారా, మనమే ఆ ద్రాక్ష తోట. ఈరోజు ద్రాక్ష తోటగా మనము పిలువబడుతూ ఈరోజు దొంగిలించబడతా ఉన్నాం. మనకు మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. మనకు మనమే కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాం. మనకు మనమే పనికిరాని ద్రాక్షలు కాస్తూ ఉన్నాం. ఈరోజు బిడ్డలారా, దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలో అంటుకట్టాడు. ఆయన దేవుడిచ్చిన జీవితాన్ని జీవించకుండా, దేవుడిచ్చిన ఈ యొక్క ఉన్నతమైన జీవితంలో దేవుని గణపరచకుండా, లోకానుసారమైన ఆశలు దానికి నీవు తోడు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అదే మాట యెషయా గ్రంథం 5:7 కనబడుతుంది. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని దేవుడు అంటాడు. ఎవరా ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు వంశమట. ఏమంటే ఈ వంశాన్ని దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అంటున్నాడు. యోధా మనుషులు ఆయనకిష్టమైన వనం. ఆ యొక్క వనములో ఉన్న మొక్కలు ఎవరు అని అంటే యోధా మనుషులు, అనగా నీవు నేను దేవునికి ఇష్టమైన వనముగా కనబడుతున్నాం. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము కనబడెను. ఎంత బాధాకరమైన విషయమో చూడండి బిడ్డలారా. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అయితే, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనమైతే, ఆయన న్యాయము కావాలని చూస్తేరట ఆ యొక్క తోటలో బలత్కారం కనబడిందంట. ఈరోజు నీలో నాలో బలత్కారం ఉందేమో, ఈరోజు దేవునికి అది ఇష్టం కాదు బిడ్డ, తీసుకోవాలి. ఆయన నీతి కావాలని చూడగా రోదనము, వేదన, వ్యధ దేవునికి కనబడతా ఉంది. ఈరోజు దేవుడు అందుకే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తిరుగుబాటు చేయుట యెహోవాను విసర్జించుట అన్న మాట మనకు కనబడుతుంది కదా. కాబట్టి బిడ్డలారా, తిరుగుబాటు చేయొద్దు. ఇశ్రాయేలు వంశం అనగా మనము దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోటలో ఉన్నాం. మనమే ఆ ద్రాక్ష తోటని దేవుడు అంటాడు. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనమని దేవుడు అంటాడు. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మనం దేవునికి తిరుగుబాటు చేయకుండా దేవుడిచ్చే దీవెనలు పొందుకోవాలంటే దేవుని యొక్క చేతుల్లోనికి మనం పరిపూర్ణంగా రావాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా దేవుని చేతుల్లోకి వస్తామో దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలను దేవుడు తలవినికిళ్ళు దీవించి ఎవరిని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నిజమేనాయన అయ్యా, ఇదిగో తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుట అన్న మాట మీద మంచి వర్తమానం మాకు అందించినందుకు వందనాలు. నిజమే, ఇప్పటి వరకు తిరుగుబాటు చేసామేమో, ఇప్పటి వరకు నేను విమర్శించామేమో ప్రభా. ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి సాగిపోయే కృప దయచేయండి అయ్యా. ఇదిగో నీకు ఇష్టమైన వనముగా మేము కనబడాలా, నీకు ఇష్టమైన ద్రాక్ష తోటగా మేము ఉండాలా. ఈరోజు ఆ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఎంతమంది మాటలు వినుచున్నారో వీళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మంచి ఆరోగ్యము దయచేయండి, బలము దయచేయండి, క్షేమం దయచేయండి. వారి ఆశలన్నీ మీరు తీర్చి నీ కృపలో బిడ్డల్ని భద్రపరిచి ఆశీర్వదించమని ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది బిడ్డలారా, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేసినప్పుడు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా అనేక మంది మాటలు విని బలపడతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.